ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో స్థానిక రేవతి సెంటర్ నందు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన రంగా గారి 79వ జయంతి వేడుకలు రాధా రంగా మిత్రమండలి ఆంధ్ర, తెలంగాణ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీ గారైన గౌరవనీయులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ముఖ్యాతిథిగా పాల్గొని ముందుగా రంగా గారికి గజమాల అలంకరించి అనంతరం కేక్ కట్ చేసి పేదలకు స్వీట్ ప్యాకెట్లు పంచడం జరిగినది. ఈ సందర్భంగా హరిప్రసాద్ గారు మాట్లాడుతూ తాను రంగా గారితో ఒకసారి కలవడం జరిగిందని, ఆయన ఎవరు కష్టాల్లో ఉన్న కులము మతము చూడకుండా వారికి న్యాయం జరిగేలా చూసే వ్యక్తి రంగా గారని, భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్న రంగా గారి అభిమానులను అభినందిస్తూ మరి ఈ రోజున బుల్లెట్ ధర్మారావు గారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయనకు ధన్యవాదాలు అని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నందున ఇక్కడికి వచ్చిన రంగా గారి అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, కూటమి నాయకులకు, ముఖ్యంగా మహిళలకు ధన్యవాదాలు అని తెలిపినారు. ఈ కార్యక్రమానికి బండి రామకృష్ణ, సోడిశెట్టి బాలాజీరావు, ఎల్ఐసి రాంబాబు, కొట్టే వెంకటరావు, మత్తి వెంకటేశ్వరరావు, ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి, మాదివాడ రాము, బడుగు ఉమాదేవి, కొక్కు ప్రభావతి, ముంగండ బాలకుమారి, ఏల్చూరి సుధారాణి, ఎడ్ల అప్పాయమ్మ, పెన్నేరు శివపార్వతి, యార్లగడ్డ రాజేశ్వరి, పద్మనాభుని శేఖర్, వన్నెంరెడ్డి ప్రసాద్, విన్నకోట సుబ్బారావు, వెన్న ఫణిరాజ్, బొమ్మిడి శంకర్, బాకీ విజయ్ కుమార్, జరుగు వెంకట సుబ్బారావు మరియు రంగా గారి అభిమానులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పని చేసేవాళ్ళు ఎప్పుడు నుంచో బొబ్బుల రంగా, టైగర్ రంగా, 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 నుంచి వెళ్ళి కవ్వాడ బొబ్బుల రంగా. హ్యాపీ బర్త్డే వంగవీటి మోహన్ రంగా గారు. హ్యాపీ బర్త్డే వంగవీటి మోహన్ రంగా గారు. హ్యాపీ బర్త్డే వంగవీటి మోహన్ రంగా గారు. ಮಾಡ್ದ మూలలో ఉన్నాగా సార్ వైడౌన్ సార్ వైడౌన్ సార్ వైడౌన్ అండి అందరికంటే జోహార్ విఎం రంగా. రంగా గారు పుట్టిన సందర్భంగా జోహార్ విఎం రంగా, బెదవాడ రంగా, బొబ్బలి రంగా, టైగర్ రంగా, జోహార్ విఎం రంగా, టైగర్ రంగా, బొబ్బలి రంగా, కాటూరు నుంచి వెళ్ళిన బెదవాడ రంగా, కాటూరు నుంచి వెళ్ళిన బెదవాడ రంగా, జోహార్ విఎం రంగా. దగ్గర వాయిస్ తీసుకు పంపిద్దాం. సరే 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 కానీ మరణించిన
ప్రజల గుండెల్లో ఆయన నిలిచిపోయారు. బడుగు బలహీన వర్గాలు ఆయన చేసిన విశేషమైన సేవలు ఆయన్ని ఈ రాష్ట్రంలో ఆయన పేరును సుస్థిరంగా నిలిచిపోయే విధంగా చేశారు. ఆయన దగ్గరికి సహాయం కోసం ఎవరు వెళ్ళినా కులం కానీ మతం కానీ ఏం అనకుండా అందులో న్యాయం ఉందనుకుంటే వాళ్ళ పక్షాన నిలబడి పోరాటం చేసిన మహా వ్యక్తి రంగా గారు. నేను పాత్రికేయంగా ఉన్న సందర్భంలో ఆయనతో ముచ్చటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన వ్యక్తిత్వం చాలామంది చెప్పేవాళ్ళు, ఏది అడిగినా కాదందరూ, ఉన్నది దానం చేసే గుణమే తప్ప దాచుకునే గుణం ఆయనకి లేదు అని అందరూ చెప్పేవాళ్ళు. ఆయన చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజున ఈ 79వ జయంతిని ఇక్కడ మన ధర్మారావు గారి ఆధ్వర్యంలో మేమందరం జరుగుతున్న ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం సంతోషదాయకం. ఈ సందర్భంగా ధర్మారావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరణించిన తర్వాత కూడా ప్రజలలో బ్రతికి ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి మహా వ్యక్తి వంగవీటి రంగా గారు. ఆయన మరణించి దాదాపు 38 ఏళ్ళు అవుతున్నా ప్రజల మనస్సులో స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఇప్పటికీ ఆయన అభిమానులకి ఆయన బ్రతికే ఉన్నారన్న ఒక భావంతో ఉంటారు. ఆయనలో ఉన్న శక్తి అది. ఆయన చేసిన పోరాటాలు కానీ, బడుగు బలహీన వర్గాలకి ఆయన అండదండలుగా నిలిచిన అనేక సంఘటనలు కానీ ఆయన్ని చిరస్థాయిగా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచేలా చేశాయి. ఈ రోజున ఆయన 79వ జయంతి మనం అందరం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆ పక్షాన జనసేన పక్షాన ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కీర్తిశేషులు వంగవీటి మోహన రంగా గారి 79వ జయంతిని పురస్కరించుకుని మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మీడియా ఇన్ఛార్జి గారు, విప్పు, ఎమ్మెల్సీ గారైన మా సోదర సమానులైన పిడుగు హరిప్రసాద్ గారిని, సార్ మీరు మన జనసేన పార్టీ తరఫున తప్పకుండా రంగా గారి విగ్రహానికి దండేసి నివాళులు అర్పించాల్సిందని కోరిన వెంటనే ఆయన వస్తానని మాట ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగే మేము జనసేన పార్టీకి రాధారంగా మిత్రమండలి 2 రాష్ట్రాల వ్యాప్తంగా మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి విదేశాలైన అమెరికా, సింగపూర్, మలేషియాలో కూడా రంగా గారి కార్యక్రమాలు, జనసేన పార్టీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మరి ఈ రోజున మచిలీపట్నంలో మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి పిడుగు హరిప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం మాకెంతో చాలా గర్వకారణంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బండి రామకృష్ణ గారు కానీ, రాము గారు కానీ, వెంకటరావు గారు కానీ, పేరు పేరున ఇక్కడికి వచ్చిన గడ్డంరాజు గారు కానీ మొత్తం కూటమి నాయకులందరూ కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 35 సంవత్సరాలుగా ఈ యొక్క రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ విగ్రహాన్ని కడతానికి సార్ చాలా ఎన్నో ఒడిదుడుకులు ఏర్పాటు చేశారు. నన్ను కట్టకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలుసు, చాలా మంది మా మద్దతుగా ఉండి అండగా ఉండి మాకు సపోర్ట్గా ఉండడం వల్ల ఈ రోజున మీరు వచ్చినా మేము వచ్చినా ఇక్కడ నివాళులు అర్పించుకున్నామంటే కొంతమంది మాకు సహకారం ఉండబట్టి ఇక్కడ నడిబొడ్లో రంగా గారి దగ్గర ఏర్పాటు చేసుకుని ఆ మహానుభావుడు పేదల పాలిట పెనిది మేము కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా రంగా గారికి నివాళులు అర్పించుకోవచ్చు. పలానా వాళ్ళని మేము ఎక్కడ రూల్స్ లేవండి, రంగా గారు అందరి వాళ్ళు కుల మతాలకు ఎవరైనా అర్పించుకోవచ్చు. అలాగే మేము రాధారంగా మిత్రులు కమిటీలు ఏర్పాటు చేసి మరి జనసేన పార్టీ గత ఎన్నికల్లో మద్దతు తెలియజేశాం పవన్ కళ్యాణ్ గారికి. మరి ముఖ్యంగా రాధారంగా మిత్రమండలి అనే దాంట్లో ఒక మగవాళ్లే కాకుండా మహిళలు కూడా భాగస్వామ్యం చేశాం. మహిళలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూడా అన్ని కులాల వారిని వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసి మరి జనసేనకు మద్దతుగా ఉండి ఈ రోజున మరి ఇవాళ మేము జనసేన పార్టీకి అండగా ఉండి కూటమికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పెద్దన పాత్ర పోషించమన్నారో ఆ పెద్దన పాత్ర పోషించి కులం మతం చూడకుండా ఆ అభ్యర్థుల గెలుపు కోసం రాధారంగం మీద కృషి చేశాం. మరి ఈ రోజున హరిప్రసాద్ గారు నిజంగా మచిలీపట్నం వచ్చినందుకు ఆయనకి పేరు కూడా మేము ధన్యవాదాలు.